హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. లడ్డూ వివాదంలో మరి హిందూ ధార్మిక సంస్థలు, లేకపోతే పీఠాధిపతులు, లేకపోతే హిందూ వాదులు స్పందించాల్సినంత రీతిలో స్పందించట్లేదు అన్న మాట ఒకటి తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో అయితే ఫోకస్ అయింది, కానీ మరి ధార్మిక సంస్థలు దీని మీద ఎలాంటి వాణి వినిపిస్తాయి అనేది కూడా చాలామంది చూడాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటుగా మన స్టూడియోకి విచ్చేశారు బ్రహ్మశ్రీ తాళ్ళూరి బెనారస్ బాబు గురూజీ గారు. ఈయన శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు, అలాగే వాస్తు శాస్త్ర జ్యోతిష్య శాస్త్ర పండితులు కూడా. సో గురువు గారు బెనారస్ బాబు గారు తిరుమల వెళ్ళారు. తిరుమలలో అక్కడ లడ్డు వివాదం గురించి ఆయన మొత్తం వాకబు చేశారు. అలాగే పండితులందరూ కూర్చొని దీని మీద చర్చలు కూడా చేశారు. ఏమిటి వాళ్ళ చర్చల సారాంశం? హిందూ సమాజం జాగృతం అవ్వాల్సిన అవసరం ఉందా అనే అంశాల మీద మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే. గురుగారు, అసలు మీరు తిరుమల వెళ్ళారు, మీరు లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారు. అయితే తిరుమల వెళ్ళాక మీరు తెలుసుకున్న ఫ్యాక్ట్స్ ఏంటి? చాలామందికి ఇంకా హిందూ సమాజం జాగృతం కావాలి అని అంటున్నారు. అంటే కొంతమందికి ఇంకా డౌట్ ఉంది, ఇదంతా రాజకీయం జరుగుతుందా అని డౌట్ ఉంది. వాస్తవం ఏంటి? నిజంగా జరిగిందా కల్తీ, జరగలేదా అన్న మీమాంసలో చాలామంది ఉండిపోయారని నాకు అనిపిస్తుంది. అందుకే రావాల్సినంత స్పందన రాలేదని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? మీరు అడిగిన ప్రశ్నలో చాలా గొప్ప అర్థం ఉన్నది. రాజకీయంగా రావలసినంత సపోర్ట్ కానీ హిందువుల నుంచి ఎందుకు రాలేదు అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినట్లయితే చాలామందికి ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఈ కల్తీని ఎప్పుడు గమనించారు, ప్రధానంగా ఎప్పుడు గమనించారు, గమనించిన తర్వాత చేసినటువంటి చర్యలు ఏమిటి, గమనించడంలో ఎలాంటి విషయాల్ని వారు గమనించారు, ముఖ్యంగా దాన్ని వీరు ఎప్పుడు ప్రకటించారు అనే దానిలో చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న గమనించాము అనేటువంటి విషయం మొన్ననే తెలిసిందా, పూర్వమే వీరు పదవిలోకి రాగానే ఆ విషయాలు ఏమైనా ఇప్పుడున్న ప్రభుత్వం వారు రాగానే ఇవన్నీ తెలుసుకోగలిగారా, ఇది ఏమన్నా ఒక రాజకీయంగా వీళ్ళు వాడుకుంటున్నారా అనుమానానికి పెద్ద తావు ఇవ్వటానికి అక్కడ కొంత కావలసినటువంటి సమాచారం వీళ్ళకు దొరకలేదేమో అని ఒక అనుమానం ఉన్నట్లుగా మేము కూడా భావన చేస్తున్నాం. ఓకే. కల్తీ అనేటువంటి విషయానికి మీరు ఇందాక అడిగారు, కల్తీ నిజంగా జరిగిందా, మీరు వాకప్ చేశారా అంటే, మేము గత 4-5 రోజుల నుంచి తిరుపతిలోనే ఉన్నాము. హిందూ సమావేశం అంతా కూడా పెట్టుకున్నాము. హిందువుల యొక్క కొంతమంది స్వామీజీలు, కొంతమంది విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు కూడా దానిలో రావటం జరిగింది, పెట్టుకున్నాం. దాని గురించి అంతా కూడా తెలుసుకోవటం కూడా కొన్ని విషయాలు మేంగా స్వయంగా కొండ మీదకి కూడా వెళ్ళి కొంతమందిని ఆ టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను కూడా మేము వారి పేరు మేము చెప్పకూడదు కాబట్టి మేము కూడా కొంతమందిని తెలుసుకోవటం జరిగింది. దీనిలో కొంత యథార్థం ఉన్నట్లుగా వాళ్ళ యొక్క సమాధానంలో మాకు ఓకే లభించింది. కాబట్టి కల్తీ అనేటువంటిది జరిగిన మాట వాస్తవము, దానిలో ఎటువంటి మనం అనుమానించక్కర్లేదు. ఓకే. అయితే దీనికి హిందువులు ఎందుకు ఇంత విషయం తెలిసినా ఖండించలేకపోతున్నారు అనే దానికి ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది అనే కొంచెం అక్కడ అనుమానం ఉన్నది. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇన్ని రోజులు ఎందుకు చెప్పారు అనేటువంటిది ఇదేదో ఒక రాజకీయ కోణంగా ఆలోచన చేసే వర్గం కూడా కొంత ఉంటుంది జనాల లోపల. సో అందువల్ల కొంత ఇంకా చైతన్యం రాలేదేమో అని అనుకుంటున్నాను. ఓకే. అయితే ఇక్కడ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి గురువుగారు. ఇప్పుడు ఇది ఇప్పుడైతే జరిగి ఉండదు, అంటే ఇది ఒక ప్రాసెస్లో జరుగుతూ వస్తోందేమో అని అనుకుంటున్నాను. మీకు అదే భావన ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ ఏఆర్ డైరీస్ అనేవాళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ టెస్ట్ జరిగిన అవే కాకుండా గతం నుంచి జరుగుతున్న ప్రాక్టీసే ఇది అనేది అందరికీ అర్థమవుతున్న అంశం. గత నుంచి ప్రాక్టీస్ జరుగుతుంటే పాలక మండలి సభ్యులు నోరు మెదపలేదు. అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఒక్కళ్ళన్నా వచ్చి ఇలాంటి అన్యాయం జరుగుతుందని ఒక్క మాట మా చెవిన పడేసి ఉంటే మేము ఇన్ని అంశాల మీద పోరాడుతున్నాం కదా, పోరాడేవాళ్ళం కదా, ఆ రోజే ఆపేవాళ్ళం కదా, ఎందుకు ఎవరు ముందుకు రాలేదు? ఒకటి, వీళ్ళు ఎవరు స్పందించాల పాలక మండలి సభ్యులు. 2, ఆ పోటుకు సంబంధించి అంటే నెయ్యి వస్తుంటుంది, రోజు మనం తయారు చేస్తున్నాం, ఎక్కడో నెయ్యి సువాసన తగలట్లా,
అర్థమైపోద్ది కదా గురువుగారు. మనకి సాధారణంగా ఒక గృహిణికి అర్థమైనట్టే అక్కడ పోర్టులో పనిచేసే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. అవును. ఆ చేత్తో తీసుకుంటేనే తెలుస్తుందట. అవును. ఆ తెలిసినప్పుడు ఎక్కడో తేడా కొడుతుందని ఒక్కళ్ళన్నా బయటకి చెప్పకపోయారేంటి అనేది పెద్ద సందేహంగా ఉంది గురువుగారు. మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఉమ్, ఈ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది, ఉమ్, మాలోనూ కూడా ఉన్నది. కానీ మనం ఒకటి ఆలోచన చెయ్యాలి. పరిపాలించే రాజుకు భయపడ్డప్పుడు కింద వారందరూ కూడా ఉమ్, దాన్ని బయటికి ఎలా చెప్పగలుగుతారు? ఉమ్, మీరు ఆలోచన చెయ్యండి. ఉమ్, ఇప్పుడు నేను ఒక ఉద్యోగస్తుడిని అనుకుందాం. ఉమ్, నాకు తెలిసినా కూడా నా ఉద్యోగం పోతుందేమో, ఉమ్, నా కుటుంబం అంతా ఈ ఉద్యోగంతోనే ఆధారపడి ఉంది కదా, నేను ఎందుకు బయట పెట్టడం అనే ఆలోచనతో ఉద్యోగస్తులు అందరూ ఉన్నప్పుడు ఉమ్, ఒకటి, ఇట్లాంటి విషయాలు బయటికి రావటం చాలా కష్టమవుతాయి. ఓకే. రెండవది, ఇప్పుడనే కాదు ప్రతిసారి కూడా ఏదో ఒక లోపం అయితే జరుగుతూనే ఉన్నది. ఉమ్, గతంలో అన్నదాన పథకంలో విషయాల్లో కూడా ఉమ్, అన్నం ముద్దగా ఉంటుంది అంటే ఎవరినో కొట్టారనో ఉమ్, వాడిని తోసేశారనో రకరకాల వార్తలు కూడా మనం విన్నాం. ఉమ్, ఈ దర్శనాల విషయంలో కూడా ఏదో కొంత లోపభూయిష్టంగా జరుగుతోంది అంటే వాళ్ళని ఏదో మందలిచ్చారనో, అలాగే దర్శనానికి వచ్చేవాళ్ళు ధ్వజస్తంభం దాకా చెప్పులు వేసుకుని వచ్చారని కూడా విన్నాం. ఉమ్, వాళ్ళెవరో అనేది ఇక నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఉమ్, అంటే ఇప్పుడు ఇక్కడ మీకేం తెలుస్తోంది దీన్ని బట్టి? నేను, నా శాసనము ఉమ్, అనేటువంటి విధానంగా ఉన్నప్పుడు ఉమ్, రాజు కింద పనిచేసేవాడు ఎంత భయంగా ఉంటాడు చెప్పండి. భయభ్రాంతులకు గురవుతారు. ఉమ్, మేము అడిగినప్పుడు ఈ ప్రభుత్వం వారికి మనం ఏమైనా చెప్పవచ్చండి, గత ప్రభుత్వం వారికి చెప్పాలంటే ఉమ్, నువ్వెవడివిరా అని అనేటువంటి వాళ్ళు అప్పుడు ఎక్కువ మంది ఉన్నారండి, అందుకని మేము మాట్లాడలేకపోతున్నాము అప్పుడు. ఓకే. ఇలాంటి విషయాన్ని అక్కడ వాళ్ళే కొంతమంది చెప్పడం జరిగింది. లడ్డు తయారు చేసే వాళ్ళకే కాదు, లడ్డు తీసుకునే భక్తులకు కూడా ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. గత 4-5 సంవత్సరాలకి ఇప్పుడు లడ్డు సైజు తగ్గిపోయింది, ధర పెరిగిపోయింది, సువాసన లేదు, గతంలో లాగా లడ్డు లేదు, గతంలో లాగా లడ్డు లేదు అనేవాళ్ళు తప్ప గతంలో లాగా లడ్డు ఎందుకు లేదనే దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండింది. అది చేయలేకపోయారు ఎవరు. ఇక్కడ ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు అసలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఎస్. నిద్రపోతున్నారా? హిందూ భక్తుల యొక్క ఆదాయంతో పనిచేస్తున్నటువంటి పెద్ద సంస్థ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వనరులు సంపాదించుకోగలిగినటువంటి సంస్థల్లో టీటీడీ దేవస్థాన పాలక మండలి పెద్ద పేరుగాంచింది. అలాంటిది ఈ విజిలెన్స్ విభాగాన్ని మరుగున పడేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు వాళ్ళొక టెండర్స్ పిలుస్తారు. టెండర్స్ పిలిచినప్పుడు పెద్ద జీడిపప్పు, పెద్ద కిస్మిస్, పెద్ద బాదం పప్పులు, మీకు మంచి నెయ్యి అన్ని ఎదురుగుండా ప్రెజెంటేషన్ చూపిస్తారు. సో అంతా మీరు అందరూ టీం వర్క్గా అక్కడ చూస్తారు, బాగానే ఓకే 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 అందరూ అంటారు. ఈ పైకి వచ్చేటప్పుడు జరుగుతున్న పొరపాటు మీకు ప్రత్యక్షంగా మన కిరణ్ టీవీ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం, పైకి లారీ వచ్చినప్పుడు ఆ లారీలో అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని బస్తాలు చెక్ చేస్తోందా? ఒక జీడిపప్పు బస్తాని పై బస్తా ఒకటి పెడతాడండి, దానిలో పెద్ద పప్పుగా వచ్చింది అంటాడు. మరి ప్రతి బస్తాని చూస్తున్నారా? ఆ మాదిరిగా చిన్న చిన్న కిస్మిస్సులు ఉంటాయి. వీళ్ళు ఇచ్చేది ఎన్ని రూపాయలకు టెండర్ పలుకుతున్నారు, వచ్చేది ఎంత, అదేమనంటే టైం లేదు. ఇంకా ఇంకొక విషయం మీకు చెప్తున్నాను, గతంలో ఉండేటువంటి టీటీడీ ఎంప్లాయీలందరినీ కూడా చాలామంది తగ్గిపోయారు. ఇప్పుడు మొత్తం 5,000 కంటే కూడా ఎక్కువ మంది లేరండి. ఇది పెద్ద ఒక హిందూ దేవస్థానంలో జరిగే కుట్రల్లో ఇది ఒక పెద్ద భాగంగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీస్ని పెడితే ఎంప్లాయీ అనేటువంటి వాడు ప్రతిదాన్ని చెక్ చేయడానికి వాడికి ఒక ఉద్యోగం ఉంటుంది, వాడి మీ భయం ఉంటుంది, పై వాడు అడుగుతాడు అనేది. ఇప్పుడు ఏమైంది, స్వామివారి సేవకులు అని చాలా మందిని తీసుకొచ్చి ఎంప్లాయీస్ని తగ్గించేస్తున్నారు. ఓకే, ఇది పెద్ద కుంభకోణం లాగా అనుకోవాలి మనం. ఈ సేవకులు ఏం చేస్తారు చెప్పండి? 7 రోజులు ఉండిపోయేటువంటి వ్యక్తి, అంతే కదా. ఇప్పుడు మీరు సేవకు వస్తానన్నారు, బాధ్యత ఏముంటుంది వాళ్ళకి? మీరు సేవలు ఎక్కడైనా పెట్టవచ్చు, అంతే కదా. స్వామివారి సేవలో భక్తుల్ని దర్శనానికి వచ్చేవాడిని తొందరగా బయటికి తీయటానికనో, లడ్డూలు పంచే దగ్గరనో, బాత్రూముల దగ్గరనో, లేదా దర్శనంలో ప్రసాదం అందించడానికనో, ఇలాంటి చోట్ల ఈ సేవకుల్ని పెడతారు. ఇప్పుడు ఈ సేవకులు ఎక్కువ మంది అయిపోవటం మూలకంగా దీనిలో
లోపం బాగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులు చాలామంది తగ్గిపోయారు. ఎగ్జాక్ట్లీ. గురుగారు, ఫైనల్గా ఒక అంశం మీరు చక్కగా చెప్పారు, చాలా విషయాలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని లేవనెత్తారు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సహజంగా ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలాంటి వాళ్ళు రేజ్ చేయాల్సిన అంశాన్ని ఒక రాజకీయ నాయకుడు, దట్టు ఒకవేళ ఏమన్నా మాట్లాడితే మనకి ఇతర వర్గాల ఓట్లు పోతాయేమోనన్న భయమున్న రాజకీయ వ్యవస్థలో ధైర్యంగా నా ధర్మాన్ని నేను పాటిస్తా, నా మతాన్ని నేను ఆరాధిస్తా, పరమత సహనం కలిగి ఉంటానని చెబుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు దేశవ్యాప్త చర్చకు. ఎక్కడ పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, ధార్మిక సంస్థలు కానీ ఎందుకు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండలేకపోతున్నాయి? అలాగే ఒక రాజకీయ నాయకుడు ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవటంలో ఇంకా వెనకబడున్నాయా? పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మొట్టమొదటిగా మా తరఫున అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాం. వారు నిష్పక్షపాతకంగా హిందూ ధర్మానికి సంబంధించింది ఏదైనా సమస్య, హిందూ ధర్మానికి సంబంధించింది ఏదైనా తేడా జరిగితే నేను దాన్ని ఖండిస్తాను సాటి హిందువుగా అని వారు మొదటి రోజునే దీన్ని ప్రకటించారు. ఆయన నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పారు. మీరు అన్నట్టుగా ఒక రాజకీయ పార్టీగా వారు ఖండించారా, ఖండిస్తే కనుక వారికి ఇతర మతాల ఓట్లు తగ్గిపోతాయనే ఆలోచన, సంశయం లేకుండా చక్కగా ఖండించారు. దానికి మొట్టమొదటిగా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, మా హిందూ మతానికి మద్దతుగా నిలబడ్డందుకు. రెండో విషయం, ఈ స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ ఎందుకు కలగించుకోవటం లేదు? తిరుమలలో ధార్మిక పరిషత్ అని ఉందండి. ఈ ధార్మిక పరిషత్తులో అనేక మంది పీఠాధిపతులు ఉంటారు. సంవత్సరానికి 1-2 సార్లు వీళ్ళని మీటింగ్కి పిలుస్తారు. అక్కడ చెప్పాల్సిన పాలక మండలి వాళ్ళందరూ ఇది 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 అంటారు, మీరు సంతకాలు పెట్టండి అంటారు. ఇప్పుడు సంతకాలు పెట్టడానికి పోయి ఇచ్చినామన్నట్టుగానే ఉంటుంది ఈ ధార్మిక పరిషత్ యొక్క విషయం. దీన్ని మీరు అన్నట్టుగా స్వామీజీలు ఖండించకపోవటం కూడా పెద్ద తప్పి, దాన్ని అంగీకరించి తీరాల్సింది. ప్రతి హిందువు కూడా దీని గురించి ఖండించాలి. మేము ఆల్రెడీ ఖండిస్తూ బహిరంగంగా వీడియోని పంపించాం మా జగదాంబ త్రిశక్తి పీఠం తరఫున. అలాగే విహెచ్పి వారు కూడా దీన్ని ఖండించడం జరిగింది. మేము మొన్న తిరుమలలో కొంతమంది స్వామీజీలు అందరం కలిసి కూడా దీన్ని ఖండిస్తూ మొన్న మా స్వామీజీ బృందం అంతా కూడా ఈవో గారి ఆఫీస్ ముందర కూడా, కింద తిరుపతిలోనే ఈవో గారి ఆఫీస్ ముందర ధర్నాలు చేయటం, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించగానే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏమి సింహం మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ కుక్కల కింద అనుకుంటాం మేము. ఏనుగెడుతూనే ఉంటుంది, కుక్క మరుగుతూనే ఉంటుంది. నిన్న ఒక అవతారం, ఇవాళ ఇంకో అవతారమా అని ఒకళ్ళు మాట్లాడారు. అవును, ఆయన 2 అవతారాలు ఎత్తిన మాట వాస్తవం. నీకు ఇంకా అర్థం కాలేదేమో, నువ్వు అన్న మాటలోనే అవతారాలు కూడా నేను చెప్తున్నాను. ఓట్లు వెయ్యి క్రితం ఒక అవతారం, ఓట్లు వేసిన తర్వాత ఇంకో అవతారమా అని ఒకళ్ళు మాట్లాడారు. నేను కూడా గమనించాను దాని గురించి. ఓట్లు వెయ్యి క్రితం వారాహి అవతారం. వారాహ వెహికల్ పెట్టుకున్నారు కదండి ఆయన. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళారే, అప్పుడు కూడా ఆయన హిందూ దేవాలయానికి వెళ్ళే పూజ చేయించుకున్నాడు, కానీ ఇంకో చోటకి వెళ్ళి పూజ చేయించుకోలేదే. ఆ బుద్ధి అనేవాడికి ఏమైంది, ఎక్కడికి వెళ్ళి పూజ చేయించుకున్నాడు అనేటువంటి విషయం. నిన్న అవతారంలో కూడా ఆయన హిందువుగానే ఉన్నాడు, ఇవాళ అవతారంలో కూడా ధర్మాన్ని సంరక్షించేందుకు ధర్మబద్ధుడైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా 2వ అవతారం కింద శ్రీవారి భక్తుడిగా గుడిమెట్లు కడిగి మరీ తన దీక్ష విరమణ చేశాడు. నువ్వు అవతారాల గురించి తెలుసుకోవాలనుకుంటే నీ అన్న మాటలోనే ఆయన 2 అవతారాలు నీకు కనిపిస్తుంటే కనుక ఇప్పటికైనా అలాంటి పిచ్చి వాగే వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకుని క్షమాపణ చెప్పాలి. అయ్యో, హిందూ మతంలో ఇలాంటి పొరపాటు జరిగిందా అని నీవు హిందువుల డబ్బులతో సంపాదించుకుని మేడలు కట్టుకుని నీ యొక్క ఆనందాన్ని అనుభవించేటప్పుడు సాటి హిందువులకు నువ్వు మద్దతు తెలపలేకపోయినటువంటి వాడివి, నువ్వు ఒక దుర్మార్గుడివి. ఒక పార్టీ నాయకుడిని హిందూ మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నావు అనేటువంటి విషయం కూడా
ఎవరో మాట్లాడారని మాకు అవును, ప్రకాష్ వచ్చింది. రాజ్ గారు. ఆ? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశానికి అసలు చాలా దౌర్భాగ్యం. మన దేశంలో వీళ్ళు ఉండటం కూడా, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంతకంటే నీచమైనటువంటిది ఏమి ఉండదు. వాళ్ళు అంత మనం తక్కువగా మనం వాళ్ళని చూడాలి నా దృష్టిలో. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున సనాతన ధర్మ బోర్డు మనం ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పారు ఆయన. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఎప్పటి నుంచో ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి తరతరాలుగా మీరు రిజిస్ట్రేషన్ బుక్కుల్లో పహానీలు చూసినా, పట్టా పుస్తకాలు చూసినా తాతల పేర్లు, ముత్తాతల పేర్లు ఉన్నదాన్ని ఇవాళ రోజున నేను వచ్చి నా జెండా పాతిస్తే నా భూమి కింద మారిపోయే పరిస్థితి వచ్చింది, మేలుకోనండి మీరు కూడా మీ యొక్క భూముల గురించి మీ మేలుకోనండి అని ఆయన ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాడు. అదే క్షణంలో ఇంకొక మతంలో కూడా ఏదైనా లోపం జరిగితే ప్రభుత్వం తరఫు నుంచి నేను ఇలాగే మాట్లాడతానని కూడా చెప్తున్నాడు. దట్స్ గ్రేట్ కదా. కాబట్టి ఆయన ఏ మతాన్ని కించపరచట్లా. ఏ మతంలో అయినా ఆ మతానికి సంబంధించిన మతాచారాలు దెబ్బతిన్నప్పుడు నేను అటువైపు ఉంటాను. ఇంకా ఆయన చిన్నప్పటి విషయాలు కూడా దానిలో ఉదహరించారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా రామనామం జపం జరుగుతూ ఉండేది, నేను హిందువుని అని గట్టిగా చెప్పుకున్నాడు. ఈ పిచ్చి పిచ్చి వాగుడు వాగే వాళ్ళందరూ కూడా మన దేవతల పేర్లే పెట్టుకుంటారు, తెల్లారులేస్తే మన పూజలే చేయించుకుంటారు, వాళ్ళు సినిమా ఆడటానికి కొబ్బరికాయ కొడతారు, కానీ ఈ మతం వాళ్ళని చెప్పుకుంటానికి వాళ్ళకి సిగ్గు తెచ్చి ఉన్నారు. బాధాకరం, చాలా బాధాకరం అది. అవును. కాబట్టి వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడక్కర్లేదు. నన్ను అడిగితే భగవంతుడే వాళ్ళకి శిక్ష గ్యారంటీగా వేస్తాడు. గురుగారు, పేర్ని నాని అని ఒక ఆయన మాట్లాడుతూ ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళు మాట్లాడుతూ అంటున్నది ఏంటంటే, ఎవరైనా మా చిన్నప్పటి నుంచి మేము చూసాము, ముత్తైదువులే పసుపు కుంకుమలు పెడుతుంటారు, గుడి మెట్లకి పసుపు కుంకుమ రాస్తుంటారు, పవన్ కళ్యాణ్ కూడా ముత్తైదువా అని వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. గుడి మెట్లు కడిగి శుభ్రపరిచి పసుపు పూసి బొట్టు పెట్టడాన్ని హేళనగా మాట్లాడుతున్నారు. ముత్తైదువులే పెడతారు, ఈయన ముత్తైదువా అని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎస్, ఆయన ముత్తైదువే. ప్రతి మగాడి శరీరంలో అర్ధభాగం భార్య ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఆయన శరీరంలో భార్య ఆ పని చేస్తుంది అక్కడ ఉండి. ఒకటి, మరి వీళ్ళు కూడా పూజకి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ విగ్రహాల మీద వేస్తారు కదా, మరి వీళ్ళు ముత్తైదువులు అయ్యారా వేసినప్పుడు? చెప్పండి. కరెక్ట్. అమ్మవారి పాదాల దగ్గర కానీ ఏ భగవంతుడి దగ్గర కానీ వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ మీ పట్టుకుని అక్కడ ఉండేటువంటి పూజారు అర్చకుడు, అయ్యా అమ్మవారికి పసుపు సమర్పణ చెయ్యండి, కుంకుమ సమర్పణ చెయ్యండి అని చెప్తారు. మరి అప్పుడు వీళ్ళు కూడా ముత్తైదువులు అయ్యారా? అప్పుడు వాళ్ళు ముత్తైదువులు అయితే ఈయన ముత్తైదువు అయినట్టే. నెంబర్ 1. నెంబర్ 2, పురుషుడిలో సగభాగం అతని యొక్క భార్య అని సర్వవేదాలు ఘోషిస్తున్నాయి. వారు అమ్మవారి భక్తుడు. పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి భక్తుడు. ముఖ్యంగా వారాహీదేవి పేరు పెట్టుకుని చక్కగా వాహనాన్ని నడిపాడేమో, ఎన్ని చోట్లయితే గెలవాలనుకున్నాడో అన్ని చోట్ల చక్కగా తగ్గాడేమో, అమ్మవారి జ్ఞానం చేత ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఒగ్గాలో తెలుసుకున్నాడేమో. ఇవాటి రోజున చక్కగా ఎక్కడ నిలబెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని గెలిపించుకున్నాడు, అక్కడ నెగ్గారు. ఇప్పుడు ఈ ముత్తైదు వాయనం ఇస్తే ఆ ముత్తైదు పుచ్చుకుంటుందేమో, పుచ్చుకోవాలి కదా మరి. అంతేగా, గాజులు వేస్తాము, చీరలు పంపిణీ చేస్తాము అనేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా మరి పుచ్చుకుంటానికి రెడీగా ఉన్నారా? కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలను కూడా అవమానించినట్టు వాళ్ళు, అంతే కదండి. ఆడవాళ్ళని అసలు దీనిలోకి అసలు ముత్తైదు అంటే ఎంత సౌభాగ్యమైనటువంటి పదం అది. వాళ్ళని ఎంత పూజనీయురాలుగా చూస్తాము, ఎంత గొప్పగా గౌరవిస్తాము. అలాంటి పదాలను మగవాళ్ళతో మాట్లాడుతూ మగవాడిగా చాటి మగవాడికి నువ్వు అవన్నీ అంటగడుతున్నావంటే అవతల స్త్రీలను కించపరిచినట్టు కాదు. వారి భావాల్ని, వారి యొక్క మనోభావాల్ని, వారి యొక్క పద్ధతుల్ని, వారి సంస్కృతిని నువ్వు చాలా చిన్నపుచ్చటం అండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లకు అడిగారు అంటే ఇవాళ రోజున ప్రతి చోట కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి,
రోడ్లు ఊడ్చే వాళ్ళల్లో కూడా మగవాళ్ళు ఉన్నారు. అంతేగా. ఆ? చీపిరి కట్ట పట్టుకుని ఊడుస్తున్నారు. ఉమ్. మరి వాళ్ళు ఏమనాలి వాళ్ళని మనం? ఇలాంటి వాళ్ళకి ఆ చీపిరి కట్ట తీసుకుని వాయించాలి. భగవంతుడి దేవాలయాన్ని శుభ్ర చేసే దానిలో మగ ఆడ అనే భేదం లేదు. మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చక్కగా జాడు పని చేస్తారు. దేశాన్ని భారత మాత కింద గౌరవిస్తూ వాళ్ళు శుభ్రం చేస్తున్నారు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. Exactly. వారు లేకపోతే, మున్సిపల్ డిపార్ట్మెంట్ లేకపోతే మన ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ వారి వృత్తిని, వేయాలి. వారు చేసే పనిని కానీ వృత్తిని కానీ ఎప్పుడు కూడా మనం చిన్నపుచ్చకూడదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ గుడిమెట్లన్నీ కడిగారంటే ఎన్ని వేల లక్షల మంది భక్తులు నడిచినటువంటి, పాదాలు పడినటువంటి, అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి మెట్లని, ఆ భక్తులందరి పాదాలకు పుణ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఈ ముత్తైదులకు తెలియలా ఆ ముత్తైదు చేసిన గొప్ప పుణ్యం. గ్రేట్, నిజంగా మంచి మాట అన్నారు, అద్భుతం. అమ్మవారి భక్తులు ఒక్కొక్క మెట్టుని ఓం దుర్గా ఓం దుర్గా గోవింద గోవింద అంటూ మెట్టెక్కేటప్పుడల్లా గోవిందుడిని తలుస్తూ అడుగడుగు వేస్తున్నారంటే గోవిందుడి యొక్క కొండ ఎక్కినా, అమ్మవారి కొండ ఎక్కినా, ఇంద్రకీలాద్రి ఎక్కినా, శ్రీశైలం కొండ ఎక్కినా, ఏది ఎక్కినా కూడా అమ్మవారి నామంతో వేస్తున్నారంటే అపరిమితమైనటువంటి అమ్మవారి భక్తుడి కింద, పాదాల కింద అమ్మవారి శక్తిని ఆయన పొందుతున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో గొప్ప లీడర్గా కూడా ఈ ప్రపంచంలో శాసించే స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు పొందుతారు. ఎందుకంటే ఇంతమంది అమ్మవారి భక్తుల యొక్క పాదాలు పడినటువంటి, అమ్మనామం చేస్తూ కడిగినట్టు పాదముద్రలు పడినటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేయటం మూలకంగా వారికి అమ్మవారి శక్తి గ్యారంటీగా లభిస్తుంది. గ్రేట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే.